హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు వీడియోలో ఇన్స్టాంట్గా జింజర్ పౌడర్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇంట్లో అల్లం ఎక్కువ ఉన్నప్పుడు ఇలా పౌడర్ చేసుకొని పెట్టుకోండి. 2-3 మంత్స్ అయినా స్టోర్ చేసుకోవచ్చు. అల్లం లేనప్పుడు ఈ పౌడర్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ నేను ఒక 200 గ్రామ్స్ వరకు అల్లం తీసుకున్నాను. పైన పీల్ చేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా ఒక గ్రేటర్ని తీసుకొని పెద్ద హోల్స్ ఉన్న దాంతో తురుముకోవాలి. ఇలా చూస్తున్న విధంగా తురుముకోవాలి. ఇలానే మొత్తం అల్లాన్ని కూడా తురుముకోవాలి. ఇలా తురుముకున్న తర్వాత అల్లాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల త్వరగా డ్రై అవుతుంది. ఇలా తురుముకున్న అల్లాన్ని ఒక 1 డే ఎండలో పెట్టుకోవాలి. చూడండి, 1 డే తర్వాత అల్లం బాగా డ్రై అయ్యింది. ఇప్పుడు ఈ అల్లాన్ని మిక్సీలోకి వేసుకోవాలి. ఇలా ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. చూడండి, ఇలా చూస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని టీ స్ట్రైనర్ ఉంటుంది కదా, దాంతో జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల పౌడర్ అనేది స్మూత్గా ఉంటుంది. మనం ఇంట్లోకి ఎక్కువ అల్లం తెచ్చుకున్నప్పుడు ఇలా పౌడర్ చేసుకొని పెట్టుకుంటే ఎక్కువ మంత్స్ నిల్వ ఉంటుందండి. మనం జింజర్ పౌడర్ని మార్కెట్లో కొనే కన్నా ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు. చూడండి, జల్లించుకున్న తర్వాత పౌడర్ ఎంత స్మూత్గా ఉందో. అంతే అండి, సింపుల్గా జింజర్ పౌడర్ రెడీ. ఈ పౌడర్ని గ్లాస్ జార్లోకి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 6 మంత్స్ అయినా స్టోర్ చేసుకోవచ్చు. అంతే అండి, చాలా సింపుల్గా ఇంట్లోనే ఇలా జింజర్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.